ఈ బంతిని మా మీద విసిరిందెవరు? మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ బంతిని మా మీద విసిరిందెవరు? ఆ పొరపాటు చేసింది మేమే షహన్షా. మేము కావాలని మీ మీద ఈ బంతి విసరలేదు. మేమేదో ఈ బంతి హైదర్ వైపు విసరబోతుంటే. చాలు. దీన్ని బట్టి చూస్తే మీకు బంతి విసరడం రాదన్నమాట. మీరు కొట్టాలనుకున్నది ఒకవైపు అయితే ఇంకోవైపు విసిరారు. మీరంతా మీ మీ స్థానాలకు వెళ్ళండి. ఇది ఆడుకోవాల్సిన సమయం కదా. మీకెవరికి అర్థం కాలేదా? మీరు ఆట సమయంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ చోట్లకి మేము మిమ్మల్ని వెళ్ళమన్నాం. బంతిని ఎలా విసిరాడో మేము నేర్పిస్తాం. షేకు బాబా, బంతిని తీయండి. షేకు బాబా, దాన్ని మా వైపు విసరండి. ఆటైనా వేరే ఏ పనైనా దాన్ని సగంలో వదిలేయకూడదు. మా వైపు విసరండి, విసరండి. తీయండి, విసరండి. బంతిని తీయండి. దాన్ని ఎలా విసరాలి ఏంటో మేము మీకు నేర్పిస్తాం. రండి, విసరండి. విసరండి, మా వైపు విసరండి. చాలా బాగుంది. మళ్ళీ విసరండి. చాలా బాగుంది. మీరు బంతిని విసరాల్సిన పద్ధతి ఇదే. మురాద్, మీరు విసరండి. చాలా బాగుంది. మళ్ళీ విసరండి. చాలు, అందరూ రండి. ఇలా వచ్చేయండి. ఇక ఆట ముగిసిపోయినట్టే. మీరంతా వెళ్ళి మీ మీ గదుల్లో విశ్రాంతి తీసుకోండి. ఇదిగోండి. షేకు బాబా, మీరు మాతో పాటు రండి. ఇలా కూర్చోండి మా దగ్గర. మేం మిగతా పిల్లల కంటే వేరే విధంగా మీతో ఎందుకు వ్యవహరిస్తున్నామో మీకు తెలుసా? ఎందుకంటే మీరు మా వారసుడు. అంటే మీరే రేపు కాబోయే షహన్షా. షేకు బాబా, మా బరువు బాధ్యతలన్నీ రేపు మీ భుజాల మీదే పడనున్నాయి. ఒక షహన్షా కావడం అంటే అంత తేలికైన పని కాదు. మాకు మీ స్థానం తీసుకోవడం ఇష్టం లేదు. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అలాగే జరగదు షేకు బాబా. మాకున్న బాధ్యతలన్నీ చేపట్టడం మీ హక్కు. వాటిని మీరు తప్ప ఇంకెవరూ తీసుకోకూడదు. ఇందాక ఆట విషయంలో మేము మీకు చెప్పాం, గుర్తుందా? ఏ పనైనా సరే అర్థాంతరంగా మధ్యలో వదిలేయకూడదు. ఎంత సమయమైనా పట్టొచ్చు, కానీ చేపట్టిన ప్రతి పని పూర్తి చేసి తీరాలి షేకు బాబా. ఇక మా ఆశలన్నీ మీరు నెరవేరుస్తారని మా నమ్మకం. ఒక్కోసారి ఎంతో మక్కువ చూపిస్తారు, ఒక్కోసారి శిక్ష కూడా వేస్తారు. అసలు వీరి ధోరణి ఏంటో అర్థమే కాదు. ఒకసారి తిని చూడండి. ఆకలి దానంతట అదే వేస్తుంది. మాకు తినాలని లేదని చెప్తూనే ఉన్నాగా. సలీం, నన్ను మీ నాన్నగారిని క్షమించు సలీం. మాకు నిద్ర వచ్చేస్తుంది. గొడవ చేయొద్దు. ప్రణామాలు షహన్షా. మీరు లేవకండి. మీరేదో చేస్తున్నట్టున్నారు జోధా బేగం. శ్రీకృష్ణుడి కోసం పూలమాల సిద్ధం చేస్తున్నాను. మీరెప్పుడు కూడా తెల్లటి పూలతో మాల కడుతూ ఉంటారు కదా, మరి ఇవాళ ఏ పూలతో కడుతున్నారు? ఏ పువ్వులతో కట్టినా ఒకటే. భక్తి శ్రద్ధలే ప్రధానం.
దేవుడికి ప్రేమతో ఏది అర్పించినా దాన్ని దేవుడు స్వీకరిస్తాడు. అయ్యో షహన్షా, ఈ పని మీకెందుకు? వదిలేయండి, నేను చేసుకుంటాను. అంటే కృష్ణుడికి మీరు తప్ప మేమేం చేయకూడదా? ఆయన కేవలం మీకే సొంతమా ఏమిటి? జోధా బేగం, కొన్ని రోజులుగా మేము మిమ్మల్ని గమనిస్తున్నాం. మీరు సరిగ్గా భోంచేయటం లేదు, సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు. షేకు బాబా విషయంలో మీరు చాలా ఆందోళన పడుతున్నారని మాకు తెలుసు జోధా బేగం. కానీ అంత మాత్రం చేత మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. అందుకని మేము ఒకటి నిర్ణయించుకున్నాం. రేపు మనం అడవి విహారానికి వెళుతున్నాం. కానీ సలీంని వదిలేసి మనం వన విహారానికి ఎలా వెళ్ళగలం? షేకు బాబా గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. వారిని చూసుకోవడానికి అమ్మీ జాన్ ఉన్నారు, సలీమా బేగం ఉన్నారు, రుకయ్య బేగం ఉన్నారు. కానీ మిమ్మల్ని చూసుకోవాల్సింది మేం మాత్రమే కదా. అందుచేత షేకు బాబా మన వెంట రావటం లేదు. కేవలం మీరు మేము మాత్రమే వెళుతున్నాం. నన్ను ఒప్పించడానికి కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తుంటారు. మాకు తెలుసు జోధా బేగం, మీకు షేకు బాబా అంటే చాలా ఇష్టమని. ఇవాళ ఆట సమయంలో మేము వారితో మాట్లాడాం. వారు మా మాట అర్థం చేసుకున్నారని మా నమ్మకం. అందుకని ఇక మేం మీతో పాటు కొంత వ్యవధిని గడపాలి అనుకుంటున్నాం. అది కూడా మీరు ఒప్పుకుంటేనే. మీరు గనక నిరాకరిస్తే మేము వెంటనే వెళ్ళి ఫిర్యాదు చేయటం జరుగుతుంది. చూడ మిజాన్, మీ అమ్మాయి మా మాట అస్సలు వింటలేదు అని చెప్తాం. మీరెప్పుడు ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని మా అభిలాష. మీరు మా మాట కొంచెం నమ్మండి. రేపు మాతో పాటు మీరు విహారానికి వచ్చినప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. అయినా ఎంతో కాలం అయిపోయింది కదా. మీరు మేము కలిసి ఇలా విహారయాత్రకు వెళ్ళి ఇక పదండి మాతో పాటు. సరే, నేను మీతో వస్తాను. శుక్రియా. మనం రేపే బయలుదేరాలి జోధా బేగం. సరే, అలాగే. నేను సిద్ధంగా ఉంటాను. హుజూర్, మీరు మీ లక్ష్యం నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మనకు అందిన సమాచారం ప్రకారం షహీన్షా రాజమాత కలిసి మహల్ నుంచి బయటికి వెళ్ళబోతున్నారట. చాలా బాగుంది. మంచి వార్త తెచ్చావు. దీంతో నేను జోధా బేగంని సొంతం చేసుకునే తీరాలి. ఇక మీరు నా నుంచి దూరంగా ఉండలేరు జోధా బేగం. మీరు నా సొంతమయ్యాక మిమ్మల్ని ఆయుధంగా వాడుకొని నేను ముందుగా మా నాన్నగారిని విముక్తుణ్ణి చేస్తాను. ఆ తరువాత జలాన్ని అంతం చేసేస్తాను. దాంతో నా ప్రతీకారం తీరడమే కాక ఇటు జోధా బేగం మీరు నా కౌగిలిలోకి వచ్చేస్తారు. వెళ్ళు, వెళ్ళి సర్వం సిద్ధంగా ఉండమని నీ మనుషులకి చెప్పు. అదును చూసుకొని మనం వాళ్ళ మీద దాడి చేయాలి. ఒక్కటి బాగా గుర్తుంచుకో, ఇలాంటి సువర్ణ అవకాశం ఇంకోసారి మనకు దొరకదు. ఎన్నో ఏళ్ళు వేచి చూసిన తర్వాత నాకు ఈ అవకాశం దొరికింది. నేను దీన్ని ఎంత మాత్రం జార విడుచుకోదలుచుకోలేదు. ముందుగానే అనుకున్న మొత్తాన్ని పని పూర్తయిన తర్వాత నీకు ఇస్తాను. అర్థమైందా? వెళ్ళా. జోధా బేగం, దాదీజాన్,
మీరు మా కోసం రోజు ఇలాంటి వంటకాలే తప్పకుండా చేయిస్తారు కదా? మాకు ఇవంటే చాలా ఇష్టం. నిస్సందేహంగా నేను మా ముద్దులులకే మనవడి కోసం రోజు ఇలాంటి లడ్డూలు చేయిస్తాను. ఈరోజు ప్రశ్న, జోధా అక్బర్ కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? ఏ రుకియా బేగం, బి మహామంగ. ప్రణామాలు అత్తయ్య గారు. చిరంజీవ చిరంజీవ. సలాం జోదా బేగం. ప్రణామాలు రుకయ్య బేగం. నాన్నా సలీం, మీ అమ్మగారికి ఆదాబ్ చెప్పు నాన్న. నాన్న సలీం, కొంచెం ఇలా రా నాన్న. సలీం, మీరు మీ అమ్మ దగ్గరికి రారా? ఇదే నా దెబ్బ జోదా బేగం. కంటికి కనిపించకుండా దెబ్బ తీశాను మీ మీద. నాన్నా సలీం, మీరు నాకేం వాగ్దానం చేశారు? ఎప్పుడూ నా మాట వింటానని చెప్పారు కదా. వెళ్ళండి, మీ అమ్మ రమ్మంటోంది మిమ్మల్ని. వెళ్ళండి. కూర్చోండి. నాన్న సలీం, ఏంటంటే ఒక రోజుకి గాను నేను మెహల్ నుంచి బయటకు వెళ్తున్నాను. వెళ్ళనా? మిమ్మల్ని తీసుకువెళ్ళలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి సలీం. అలాగే రాత్రి వేళ నేను మీకు కథ చెప్పడానికి కుదరదు, జోలపాట కూడా పాడలేను. సలీం, ఇటు చూడండి. నేను బయటికి వెళుతున్నందుకు మీరేమో మీ సంగతి, దాదీజాన్ సంగతి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే రోజు మీరు వేళకి భోజనం చేయాలి, మరి పొద్దుపోయేదాకా మెలకుగా ఉండొద్దు. అలాగే మట్టితో అసలు ఆటలాడకూడదు, అర్థమైందా? మీరేం బెంగ పెట్టుకోకండి జోధా. సలీంని చూసుకోవడానికి నేనున్నానుగా ఇక్కడ. అలాగే. అవును జోదా బేగం, సలీంని చూసుకోవడానికి వారి దాదీజాన్, బడి అమ్మిజాన్ ఉన్నారుగా. మీరు ధైర్యంగా షెహన్షాతో కలిసి విహారానికి వెళ్ళండి. ఆదాబ్ మహారాణి గారు. అదే రాజమాత గారికి పల్లకి సిద్ధంగా ఉంది. షెహన్షా గారు మీకోసం చూస్తున్నారు. సలీం, జాగ్రత్తగా ఉండు నాన్న. సరే అత్తయ్య గారు, ఇక సెలవిప్పించండి. క్షేమంగా వెళ్ళిరా. అలా ఎక్కడికైనా వెళ్ళిరమ్మని నేనే జలాల్కి చెప్పాను. మీ ఇద్దరు కలిసి బయటికెళ్ళి చాలా కాలం అయిపోయింది కదా. చాలా మంచి పని చేశారు అత్తయ్య గారు. ఖుదాఫీజ్. జోదా బేగం, ఆ జలాల్ మీతో పాటే ఉండొచ్చుగాక, కానీ మీ రాకుమారుడు సలీం ఎన్నడూ మీతో ఉండబోడు. షెహన్షా, తర్వాతి ఫిర్యాదు. మీరు ఒక సమస్య తేల్చాలి. చెప్పు, ఏమిటి మీ సమస్య ఆలిం? హుజూర్, నాకు ఎంతో కాలంగా ఒక ప్రశ్నకి జవాబు దొరకడం లేదు. ఎంతో మందిని అడిగాను, నా ప్రశ్నకు జవాబు ఎవరూ ఇవ్వలేకపోయారు. నాకు అనిపించింది నా ప్రశ్నకు జవాబు మీ దగ్గరే లభిస్తుందని. ప్రశ్న ఏంటంటే, అది గేదె పెద్దదా లేక బుర్రా? ప్రశ్న చాలా గొప్పగా ఉంది. ఇంత చిన్న ప్రశ్నకి జవాబు కోసం నా బుర్రని నేనెందుకు పాడు చేసుకోవడం చెప్పండి. దీనికి జవాబు మా బీర్బల్ సాబ్ చెప్తారు. హుజూర్ గారి ఆజ్ఞ శిరోధార్యం. ఇప్పుడే చెప్తాను. నిజానికి బుర్ర చాలా పెద్దది. అలా ఎలా కుదురుతుంది? నాకు తెలుసు, గేదె చాలా పెద్దగా ఉంటుంది కదా. బుర్రదే ఉంది, చిన్నదే కదా. బుర్ర పెద్దదనడానికి ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని చూపించండి చూద్దాం. ఎందుకంటే నేను బీర్బల్ని. ఎప్పుడు ఏం చెప్పినా సరిగ్గానే చెప్తాను. మీరలా అంటే సరిపోదు.
మీరు ఈ జవాబుకి కారణం కూడా వివరించాలి. నోటికొచ్చినట్టు మాట్లాడకు. మీరు రాకుమారుడు మురాదుతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. కానీ ప్రస్తుతం మీరు బీర్బల్, మీరు మాకు వివరణ కూడా చెప్పాల్సిందే. నేనేమో గేదె పెద్దదంటాను, ఇక బుర్ర పెద్దదని మీరు నిరూపించండి. బుర్రే గేదె బుర్రే గేదె బుర్రే గేదె. దెబ్బలాడుకోకండి రాకుమారులారా, దెబ్బలాడుకోకండి. మురాద్ రాకుమారుడు సరిగ్గానే చెప్పాడు, గేదె కంటే బుర్రే పెద్దది. కారణం కూడా నేను వివరిస్తాను. గేదె పాలు ఇవ్వటం ద్వారా కేవలం ఒక కుటుంబం కడుపు మాత్రమే నింపుతుంది. అదే షహెన్షా అయితే షహెన్షా తమ బుర్రతో సామ్రాజ్యంలోని అందరి కడుపులు నింపుతారు. ఇక ఇప్పుడు ఒప్పుకుంటారా ఆలంపన? మరి ఈ విషయంలో మీరేమంటారు? మా ఉద్దేశంలో కూడా గేదె కంటే బుర్రే పెద్దది. కానీ అది తప్పు. షహెన్షా కావడం అంటే అంత తేలిక పని కాదు. మనిషికి ఏదనిపిస్తే అది మాట్లాడకూడదు. అవును, షహెన్షా కావడం అంటే అంత తేలికైంది కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించడం కన్నా ప్రజల మంచి చెడ్డలు చాలా పెద్దవి. వాళ్ళ భద్రత ఒక సమస్య, దాన్ని పరిష్కరించడం అంటే అంత తేలికైన పని కాదు. ఇక పదండి, బయటికి వెళ్ళి ఆడుకుందాం. జోదా బేగం, మీరు ఎంత అందంగా ఉన్నారంటే షహన్షా గారు మిమ్మల్ని చూస్తే అలా మైమర్చిపోతారు. మీ ఇద్దరిని చూస్తే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని కోరిక పుడుతుంది. ఆదాబ్ షహన్షా. మీరు నా వంక అలా ఎందుకు చూస్తున్నారు? ఇలా మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే మళ్ళీ మిమ్మల్ని నిఖా చేసుకోవాలనిపిస్తోంది. అలా రహస్యంగా వేరొకరి మాటలు వినడం ఏం బాగోలేదు షహన్షా. కానీ జోధా బేగం ఆనందాన్ని ఆస్వాదించడం తప్పు కాదుగా. నిజంగానే ఇవాళ మిమ్మల్ని చూసి పాత సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి. మీకు గుర్తుందా జోధా బేగం, మీరు మేము కలిసి నౌకా విహారం చేసిన రోజు? మీతో కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు జ్ఞాపకం ఉంది. అమూల్యమైన రత్నాల్లాగా నేను ఆ జ్ఞాపకాలన్నింటినీ నా మనసులో దాచి ఉంచుకున్నాను షహన్షా. పథకం ప్రకారం దాడి చేయాలి. నేరుగా వాళ్ళ మీద దాడి చేస్తే అది మనకి ప్రమాదకరం. మీలో కొందరు ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ ధ్యాసని వేరే వైపుకు మళ్లించండి. అలా ధ్యాస మళ్లిన వెంటనే నేను జోదా గుడారంలోకి దూరిపోతాను. ఆ తరువాత ఏమైనా అనుమానమా? లేదు హుజూర్. అయితే వెళ్ళండి. మేమింకా మర్చిపోలేదు జోధా బేగం, మీరు మా కరవాలను దాచేసిన రోజు. ఎప్పుడు చూసినా నన్ను గేలి చేయడమేగా మీ పని. ఇన్నేళ్లైనా మీకు అలవాటు పోలేదా? మీరు అలిగినప్పుడే మాకెందుకనో ఎంతో ఆనందంగా ఉంటుంది జోధా బేగం. అలాగా? దీన్ని బట్టి చూస్తే మీరు నాకు అకారణంగా కోపం తెప్పించడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. సర్లేండి, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి రాజమాత గారు. పోనీలేండి, అయితే నేను మిమ్మల్ని క్షమించేశాను. శుక్రియా.
ఈరోజు ప్రశ్న, జోధా అక్బర్ కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? ఏ రుకియా బేగం, బి మహామంగ. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.